మనం ఎప్పుడైతే లోకంలో పెద్ద పరుగులు పెడతామో వ్యర్థమైన పరుగుగా మిగిలిపోతుంది. అది అర్థవంతంగా మలుచుకోవటమే క్రైస్తవ లక్షణం. క్రైస్తవుడు వృధా చేసేవాడు కాడు. క్రైస్తవుడు కాలాన్ని వృధా చేయకూడదు, ధనాన్ని వృధా చేయకూడదు, బలాన్ని వృధా చేయకూడదు, జ్ఞానాన్ని వృధా చేయకూడదు. క్రైస్తవుడు సద్వినియోగం చేసుకునేవాడు తప్ప దేన్ని వృధా చేసేవాడు కాదు. ఉదాహరణకి ఆహారం మిగిలిపోతే ఏం చేయాలి? ఒక వర్గం వారు పడేయాలి అంటారు. మరికొంతమంది ఏమంటారంటే అసలు మిగిలిపోయేంత ఎందుకు వండుకోవాలి అంటారు. మిగిలింది అనుకుందాం, దాన్ని పడేయాలా, దానికి అవసరమైన వారికి అందించాలా? వృధా మంచి లక్షణం కాదు. ఒక ఆహారం విషయంలోనేనా ఇది? అన్ని విషయాల్లో. అందుకే అన్ని విషయాల్లో ఎలా ఉండమన్నాడు? మితముగా ఉండే. అన్ని విషయాలు అంటే ఆహారం ఒకటే వస్తుందా? ధనం వస్తుందా రాదా అందులోకి? బలం వస్తుందా రాదా అందులోకి? జ్ఞానం వస్తుందా రాదా అందులోకి? సమయం, బలం, జ్ఞానం, శక్తి అన్నీ అందులోకి వస్తాయి. నువ్వు అన్ని విషయాల్లో ఎలా ఉండాలంటే నాయన మితంగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఇది నేర్చుకోవాలి. క్రైస్తవుడు అంటే ఒక లక్ష్యం కలిగిన వాడు క్రైస్తవుడు. ప్రతి క్రైస్తవుడికి బాప్తిస్మం పొందగానే ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం, ఆ గురి ఉంది. అందుకే లక్ష్యం కలిగిన వాడు క్రైస్తవుడు లక్ష్యం యొద్దకు పరిగెడతాడు, గురి యొద్దకు పరిగెడతాడు. చచ్చిపోయిన తర్వాత ఆనందంగా చచ్చిపోతాడు. మరణించే సమయంలో సంతోషంగా మరణిస్తాడు. దేవదూతలు వచ్చి అతని పక్కన నిలబడి గౌరవప్రదంగా పరదైసుకు ఆ మనిషిని తీసుకెళ్తారు. కన్ను మూయగానే, ఆత్మీయంగా కన్ను తెరవగానే మనకి ఎవరు కనబడాలి? దేవదూతలు కనబడాలి. వాళ్ళు వచ్చి నిన్ను గౌరవంగా తీసుకెళ్ళాలి, దేవుని సన్నిధికి, పరదేశికి తీసుకెళ్ళాలి. దేవుని కుమారుడా రా అని పిలవాలి నిన్ను. అలాంటి బ్రతకాలి ఇక్కడ. అంతే తప్ప నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే బ్రతుకు ఉండకూడదు. నువ్వు మాకు వద్దు అనే బ్రతుకు ఉండకూడదు. మనుషులు మనల్ని వద్దన్నా పర్లేదు. మనిషి పెడితే పెళ్లి కోరతాడట, లేకపోతే చావు కోరతాడట. మనుషులు మనల్ని వద్దన్నా పర్లేదు, కానీ దేవుడు మనల్ని వద్దనకూడదు. దేవుడు వద్దనలేనంత గొప్ప బతుకు బతకాలి. ఎలా బతకాలి? దేవుడు కాదనలేనంత గొప్ప బతుకు బతకాలి. అది మన గురి, అది మన లక్ష్యం.